రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో సహా వార్డు సభ్యులు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేయడంతో నామినేషన్ గడువు ముగిసినందున ఏకగ్రీవమని త్వరలో అధికారులు ప్రకటించనున్న నేపథ్యంలో అభ్యర్థులంతా గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవమైన అభ్యర్థులకు కేకే మహేందర్ రెడ్డి శుభాకాంక్షలను తెలియజేశారు. పెద్ద మనిషిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మా చిన్న విలేజ్ కాబట్టి ఎందుకంటే ఊరు డెవలప్మెంట్ కొరకు ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల్ రాగట్లపల్లె గ్రామంలో అంత చిన్న ఊరైనా అందరూ ఏకతాటిపైన ఉండి ఒక్కలమే ఉండాలని ఉద్దేశం కొద్దీ ఊరు డెవలప్ అంటే గవర్నమెంట్ అప్పట్లో 10 లక్షల రూపాయల వర్కులు ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా ఆ ఉద్దేశం కొద్దీ వాళ్ళు యునానిమస్ చేసుకున్నారు కాబట్టి దానికి గవర్నమెంట్ నుంచి 10 లక్షల రూపాయలు వచ్చే ఏర్పాటు చేపిస్తామని చెప్పుకుంటూ అదేవిధంగా మన సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారు అది కూడా చెప్పడం జరిగింది. దానికి కాంపౌండ్ వాళ్ళకు మీరు ఏర్పాటు చేసుకుంటే నేను దానికి 10 లక్షల రూపాయలు మీకు ఇప్పిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ రాగట్లపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ధన్యవాదాలు. జై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా నెత్తట్ల లక్ష్మయ్య గారు అలాగే వారితో పాటు 6 వార్డు సభ్యులను సర్పంచ్గా వార్డు మెంబర్లుగా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ కూడా నిజంగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఏదైతే ఎలక్షన్లు జరుగుతాయో ఆ ఎలక్షన్లు అన్నీ కూడా గ్రామాభివృద్ధి కొరకు పాటుపడే విధంగా ఉండాలి. ఇవాళ ఈ ఎలక్షన్లు ప్రజాస్వామిక వాతావరణంలో జరుగుతాయి. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి కట్టుబడి ఎలక్షన్లను ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. దాని ప్రకారమే ఎలక్షన్లు జరగాలి. కానీ ఇక్కడ ఏకగ్రీవంగా గ్రామ పెద్దలందరూ కూడా కూర్చొని ప్రజాస్వామ్యబద్ధంగా మా గ్రామ అభివృద్ధి కొరకు మేమందరం కూడా ఒకే తాటిపైకి వచ్చి నెత్తట్ల లక్ష్మయ్య గారిని మరి వార్డు మెంబర్లను మేము గెలుచుకోవడం వల్ల ప్రభుత్వం ఏదైతే ప్రోత్సాహకం ఇస్తుందో ఆ ప్రోత్సాహకాన్ని ఇవ్వడం వల్ల మా పైసలతో పాటు ప్రభుత్వం ఇచ్చే పైసలు కూడా అన్ని కూడా మాకు ఆదా చేసుకున్నట్టు అవుతుంది. గ్రామ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఏకతాటిపై వచ్చి గెలిపించుకున్నందరికీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఇలా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర సర్వతోభావ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో ఒరిగింది ఏమి లేదు, పట్టణాల్లో ఒరిగింది ఏమి లేదు. ఏదైతే తెలంగాణ అమరుల ఆశయం కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చినరో ఆ తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా పరిపాలన ఒక సుపరిపాలన కొనసాగుతున్న వైనాన్ని అందరూ కూడా మేము అందరం కూడా చూసిన వేళ. అందుకే ఈ ప్రజా పరిపాలన కొనసాగుతున్న తరుణంలో ప్రజాస్వామిక పద్ధతిలో ఈ ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా వారు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే 6 గ్యారంటీలు అయితే ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలను గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులోకి నెట్టినప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని నెలకు 6,000 కోట్ల పైతులకు వడ్డీని కట్టుతూనే ఇవాళ ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా తీసుకెళ్తున్న వైనాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించండి. వాళ్ళ ఇచ్చిన గ్యారంటీలో మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, అదే మాదిరిగా 500కే గ్యాస్ సిలిండరు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడము, ఇవాళ ఇంచుమించు 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం, రైతు భరోసా పెంచివ్వడం, దాంతోపాటు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఇలా సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో పాటు ఇవాళ ఎక్కడ చూసినా పేదవాడు తలెత్తుకుని తిరిగే మాదిరిగా ఇల్లు అనేది ఒక కళ, ఆ కళను సాకారం చేసే మాదిరిగా
పేదవాడు సైతం ఆత్మ గౌరవంతో బతకాలన్న ఉద్దేశం కొద్దీ ప్రతి ఊళ్ళో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు వాళ్ళ. దాంతోపాటు ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి ఇలా పెద్దవాడి ప్లేట్లో ఏ అన్నం ఉంటుందో ఇలా పేదవాడి ఇంట్లో కూడా కంచంలో కూడా అదే అన్నం ఉండాలని చెప్పి యనుమల రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇలా సన్నబయ్యాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేదవాడికి ఇలా రేషన్ కార్డు అవసరం. 9.5 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు తీసేసిందే తప్ప ఇచ్చిన పోయిన వ్యక్తి లేదు ఇవాళ. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవాళ మళ్ళీ ఇంచుమించు ఈ రాష్ట్రంలో 6 లక్షల పైసలకు రేషన్ కార్డులను ఇచ్చింది. దాంతో పాటు ఇలా పిల్లై మన ఆడపిల్ల వేరే ఇంటికి పోయినా, వేరే ఆడపిల్ల మన ఇంటికి వచ్చినాక సంవత్సరానికో 2 సంవత్సరాలకో పిల్లనో పాపనో పుడితే వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ కూడా యాడ్ చేసిన పాపన పూలే. కానీ ఈ ప్రభుత్వం రాగానే అట్లా ఇంచుమించు మళ్ళీ ఒక 90 లక్షల పేర్లను యాడ్ చేసి వాళ్ళ పేదవాడిని ఆకలికి దూరం చేసే విధంగా ఈ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆడబిడ్డలు కూడా ఆత్మ గౌరవంతో కట్టుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పేరిట మన ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాదిరిగా బతుకమ్మ చీరల వైనాన్ని మనం చూసిన ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఆత్మ గౌరవాన్ని తలపించే విధంగా ఆ చీర కట్టుకుంటే ఆత్మాభిమానంతో ఉండే మాదిరిగా ఇవాళ సిరిసిల్లలోనే ఇంచుమించు ఇవాళ చీరలన్నీ కూడా నేయించి ఇవాళ 1 కోటి మంది మహిళలకు ఇవాళ ప్రాధాన్యత చేపడుతుంది. ఇవాళ ఇంచుమించు 85 లక్షల చీరలు ఇవ్వడం జరిగింది. ఇంకా 18 లక్షలు 19 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఇంకా ఎందుకంటే ముందుగా కేవలం మహిళా సంఘాలకే ఇస్తాం అనుకున్నాం. కానీ మహిళా సంఘాలకు ఇచ్చిన తర్వాత మిగిలింది ఎంతమంది ఇంత కొడితే 25 లక్షలే. కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఆ ఆడపడుతుల ఉసురు కూడా మనకు తలకూడదు. వాళ్ళని కూడా ఆత్మాభిమానంతో ఉండేది మనం చూసుకోవాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. వాళ్ళ అందుకే ఏ రంగంలో చూసినా ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్యాస్ సిలిండర్లు పంచే గ్యాస్ ఏజెన్సీలను కూడా అక్కడక్కడ మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాలకు బస్సులు ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘాలకు విత్తనాలు అమ్మే కేంద్రాలను అలాగే ఫెర్టిలైజర్ కేంద్రాలను కూడా వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఎందుకంటే ఒక మహిళ ఏదైతే కుటుంబాన్ని అభివృద్ధి చేస్తుందో ఆ కుటుంబంతో పాటు ఇలా గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఆ గ్రామంతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న మహిళ